నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీణల వ్యవహారం అయితే మొత్తం మనం చూసింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే జాతీయ మానవ హక్కులకి వరకు కూడా ఢిల్లీ వరకు కూడా ఈ కేసు వెళ్ళడం జరిగింది. అయితే మరి దీంట్లో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయి? ఎందుకంటే అరవ శ్రీధర్ వచ్చేసి ఇది ఏఐ మార్ఫ్డ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వీణ వచ్చేసేమో లేదు నన్ను నమ్మించి మోసం చేశాడని చెప్పేసి తను మాట్లాడుతుంది, ప్రెస్ మీట్లు కూడా పెడుతుంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి మేడం గారు. నమస్కారం. నమస్తే. ఇప్పుడు చూసుకున్నట్టయితే అరవ శ్రీధర్ వీణ ఈ కేసు చూస్తుంటే రోజు ఒక వీడియో అయితే బయటకు వస్తుంది వాళ్ళకి సంబంధించింది. అండ్ అట్లనే చూస్తే ఇది మానవ హక్కులు అంటే జాతీయ మానవ హక్కుల వరకు కూడా వెళ్ళింది ఢిల్లీ వరకు. సో ఇప్పుడు మరి ఇందులో తను చెప్పేది ఏంటంటే, శ్రీధర్ చెప్పేది ఏంటంటే ఇదంతా మార్ఫ్డ్ డీప్ ఫేక్ వీడియోస్ అని చెప్పేసి మాట్లాడుతుంది. తను వచ్చేసి నన్ను నమ్మించి మోసం చేస్తాడు, పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మోసం చేశాడని తను చెప్తుంది. ఇది అసలు ఇందులో ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అంటారు మేము? అసలు ఇందులో నిజాలు ఉన్నాయంటారు? అసలు దొందే అండి. ఒకటి ఇసుక తక్కడ, ఒకటి పేడ తక్కడ. ఇద్దరు తక్కువ వాళ్ళు కాదు. కాకపోతే ఈమె మహిళ కాబట్టి ఆమెని మనం ఆమె వైపు ఉండాలా, లేదు ఆమె గురించి కొంచెం సాఫ్ట్గా ఆలోచించాలా అంటే నేను అలా కాదు. మహిళ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు, చట్టానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళినా అది నేరమే. ఇక్కడ ఇద్దరూ చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళారు. ఎట్లా అంటే ప్రేమించుకోవడము, వ్యక్తిగత సంబంధాల్లోకి వెళ్ళడము, అవన్నీ వాటన్నిటి గురించి జడ్జి చేయడానికి నేను కూర్చోలే ఇక్కడ. కాకపోతే ఏ రిలేషన్షిప్లోకైనా వెళ్ళడానికి మీకున్న అర్హతలు ఏంటి అనేది మాట్లాడటమే నా పని. అలాగే ఇక్కడ ఎవరు ఎక్కువ మోతాదు నేరం, ఇక్కడ ఎవరి వల్ల సమాజానికి ఎక్కువ నష్టము అంటే ఒక ఎమ్మెల్యే వల్లే. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గాల్లోంచి ఊడిపడ్డాడు, ప్రజల్లో పనిచేశాడు, ఒక పార్టీని నమ్మి బీఫామ్ ఇచ్చింది, పోటీ చేశాడు, ఎన్నో వాగ్దానాలు చేసి జనాల చేత నమ్మించుకొని వాళ్ళకి ఒక ఆశను కల్పించి ఓట్లు వేయించుకుని గెలిచాడు. పైగా ప్రమాణ స్వీకారం కూడా చేశాడు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి. మరి ఇంత చేసిన తర్వాత ఇతనికి నైతిక విలువలు ఉండక్కర్లేదా? ఇతను ఎలా ఒక మహిళ వచ్చి ఐ లవ్ యూ చెప్పినంత మాత్రాన, ఫోన్ చేసిన మొదటిసారి 2 గంటలు మాట్లాడినంత మాత్రాన ఆ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకునేంత దాకా వెళ్ళాల్సిన అగత్యం ఏంటి ఒక ఎమ్మెల్యేకి? నేను ఒక ఎమ్మెల్యేని, ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్నాను. నేను నలుగురికి మార్గదర్శకంగా ఉండాలి. నలుగురు నా దగ్గరకు వస్తే నేను మంచి ఏంటి చెడు ఏంటి చెప్పాల్సిన పరిస్థితిలో నేనుండగా, అంతటి బాధ్యతలో నేనుండగా, ఒక మహిళ ఫోన్ చేసింది ఇంతే చాలని 2 గంటలు మాట్లాడి ఆ మహిళతోటి వివాహేతర సంబంధం కొనసాగించి, పైగా ఈ మధ్యలో ఆమె ఒక్కోసారి వెనక్కి తగ్గితే ఈయన ఆమె వైపుకి వెళ్ళడానికి ప్రయత్నం చేయటము, ఈయన వెనక్కి తగ్గితే ఆమె ఈయన వైపు రావడానికి ప్రయత్నం చేయడము, ఇదంతా ఒక సినిమాలో చూపించినట్టు ఒక హీరోయిన్లు దోబుచ్చులు ఆడుకున్నట్లుంది తప్పితే వాస్తవంగా సమాజంలో ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి ఒక మహిళతో చేయాల్సిన పనులు కాదు ఇవి. అసలు ఈయనకి ఇంత టైం ఎక్కడ దొరికిందో నాకు అర్థం కావట్లేదు. 2 గంటలు మాట్లాడటానికి ఆమె వలపు వల్ల విసిరింది అనుకుందాం. అసలు ఈ చేపే ఎలా దొరికింది, ఎందుకు పడింది ఆ వలలో? ఆలోచించాలి కదా. నేనేమి ఆమె 100% ఆమె కరెక్ట్ అని నేను అనట్లేదు. అదే ఆమెను మాట్లాడేదే, ఇతని గురించి మాట్లాడేది. ఇతని గురించి మనం ఎందుకు ఎక్కువ మాట్లాడతాము అంటే ఇతను ఒక ప్రజాప్రతినిధి, ఇతను ఒక జవాబుదారీ చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నాడు. ఆ మాటకు వస్తే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు జవాబుదారీలే, కాదని అనట్లా. కానీ ఇంకా 4 అడుగులు ముందుకేసి ఆయన ప్రజల మనిషి, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే. అట్లా ఎట్లా చేస్తాడండి అసలు? కాదంటే కత్తులు పెట్టి కోసుకోవడాలు,
అప్పుడెప్పుడు గోరంట్ల మాధవ్ చేసినట్టు బట్టలు ఇప్పేసి తిరగటాలు ఇవన్నీ అసలు మీడియాలోకి రావటం చూసారా, ఇది అసలైన దురదృష్టం. అంటే అమర ప్రేమికులు అని చెప్పుకునే ఇదా ఇది ఏంటి అసలు? అమర ప్రేమికులా లేకపోతే రోడ్డు పక్కన పొరలే పందులా అనేది అనవసరం ఇక్కడ, అది కాదు పాయింట్. అసలు ఇవాళ తెలుగు మీడియా దుస్థితి ఏంటి అనేది నేను ఆలోచిస్తున్నా. ఇలాంటి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతమైన వీడియోలు ఇలా ప్రజల మధ్యలోకి రావటం ఎంత దురదృష్టకరమో, వాటిని సోషల్ మీడియాలో వచ్చేస్తే జనాలు చూడటము, మాట్లాడుకోవటము, టీవీ డిబేట్లు జరగటము, ఇదంతా ఏంటి అసలు? ఇంత నాన్ సెన్స్. అసలు నిజమైన సమస్యలు ఏంటి? మీడియా కనుక నిజంగా తన బాధ్యత కనుక తను నిర్వర్తించదలుచుకుంటే అసలు ఎన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళ సమాజంలో, అవన్నీ వదిలేసేసి వాళ్ళు అసలు మనం మొత్తంగా దీని మీదనే కాన్సన్ట్రేట్ అయిపోయి చూడటం ఎంతవరకు కరెక్ట్? అసలు ఇలాంటి వార్తల మాటన ఎన్నో స్కాములు మటుమాయమైపోతున్నాయి, అసలు దాక్కుంటున్నాయి అని చెప్పొచ్చు. ఈ మొత్తం సింహభాగం ఇవే ఆక్రమించేస్తే నిన్నగాక మొన్న శివాజీ వ్యాఖ్యలు, లేదు అనుకుంటే ఇంకోటి కాస్టింగ్ కౌచ్, అవన్నీ సమస్యలు నేను కాదని అనట్లేదు. కానీ వాటి పేరుతోటి అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయా? జరగట్లేదు. అసలు ఇక్కడ ఈ కేసులో చట్ట ప్రకారం వీళ్ళు ఏం చేయొచ్చు అనేది ఒక్కడన్నా మాట్లాడుతున్నారా? చట్ట ప్రకారం తాను ఒక మహిళతో సంబంధం పెట్టుకోవాలనుకుంటే పెళ్లి కాని యువకుడు మాత్రమే పెట్టుకోవాలి. పెళ్ళైన వాళ్ళు వేరే మహిళలతోటి సంబంధాలు పెట్టుకోవడానికి వీలు లేదు. ఇది మొదటిది. ఈ రకంగా చూస్తే ఇతనికి పెళ్లి కాలేదు కాబట్టి ఇతను అర్హుడే, ఏ మహిళతోనైనా సంబంధం పెట్టుకోవడానికో పెళ్లి చేసుకోవడానికో దేనికైనా అర్హుడే. కానీ అవతల మహిళ ఏ పరిస్థితిలో ఉందో కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఇతని మీద ఉంది. ఆ మహిళ విడాకులు ఇవ్వని మహిళ, ఆమెకు పెళ్ళయిందని తెలుసు, ఆమెకు కొడుకున్నాడని తెలుసు, విడాకులు అవ్వలేదని తెలుసు, ఆ మహిళతో ఈయన సంబంధం పెట్టుకోకూడదు. ఇది ఇతని వైపు నుంచి చట్టం. ఇప్పుడు ఆమె వైపు నుంచి చట్టం ఏంటి అంటే, ఆమెకి పెళ్ళయింది, భార్యాభర్తలు విడివిడిగా ఉండొచ్చు, ఓ బాబున్నాడు, ఆమెకి ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఆవిడ ఇలా వేరే పురుషులతోటి సంబంధాలు పెట్టుకోవడానికి లేదు. ఎందుకంటే తనకు తెలుసు తనకు విడాకులు కాలేదని. మరి చట్టరీత్యా ఇద్దరూ నేరమే చేశారు, ఇక్కడ చట్టాన్ని ఇద్దరూ ఉల్లంఘించారు. కాకపోతే మనం మాట్లాడేది ఏంటంటే పెద్ద గీత చిన్న గీత అని మాట్లాడుకోవటమే. అసలు గీతలే వద్దు, కానీ మీరంటూ గీశారు కాబట్టి చిన్న గీత ముందు పెద్ద గీత. ఆ పెద్ద గీత ఏంటి? ఇతను ఒక ప్రజాప్రతినిధి. మరి ఇక్కడ ఎక్కడ దొరికిన సంతరా ఇదంతా అన్నట్లు ఈ సంతంతా ఇట్లా వచ్చేసేసి దేశం మీద పడితే వీళ్ళని చూసి మన పనులు, మన కార్యక్రమాలు, మన సమస్యలు ఇవన్నీ పక్కన పెట్టేసేసి దీని గురించి చర్చించుకోవడం సరిపోతుంది. ఏమన్నా ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదండి. అదేమంటే కాసేపు ఈ వీడియోలను బుకాయించటం, ఏ వీడియోలన్నీ బుకాయించితే ఓకే, వీడియోలు ఏ అనుకుందాం, పోనీ ఫోన్ అయితే నీదే కదా, చాటింగ్లు అయితే వాస్తవమే కదా. అని అట్లనే అసెంబ్లీలో వీడియో కాల్ చూసినట్టయితే ఇవాళ అసెంబ్లీ వాళ్ళిద్దరు, అంటే తన అసెంబ్లీకి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా వీడియో కాల్లోనే ఉన్నాడు తను. అదొక ప్రోటోకాల్, మనం అట్లా చూడొద్దు, అలా కాల్ చేయొద్దు, వీడియో కాల్లో ఉండొద్దు అనేది కూడా లేకుండా తను ప్రవర్తించడం, ఎమ్మెల్యేగా ప్రవర్తించడం ఎట్లా? ఎప్పుడున్నాడు? తను వీడియో లీక్ అయింది, ఆమె వీడియో లీక్ చేసింది అనమాట. అతను అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా వీడియో కాల్ చేసింది. అవును, ఈ దేశ దౌర్భాగ్యం అలా ఉంది. సాక్షాత్తు పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ చూస్తున్నారు ఫోన్లో. వీళ్ళకి ఇంత బుద్ధి జ్ఞానం లేకుండా తయారయ్యారు. మరి తయారైనప్పుడు ఇలాగే ఉంటుంది, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. అసలు రేపు నుంచి ఏంటంటే ఎగ్జామ్ హాల్లోకి ఎలా అయితే సెల్ ఫోన్లు అంగీకరించారో అట్లా బయట సెల్ ఫోన్లన్నీ బయట పెట్టి లోపలికి రావాలన్నమాట. ఆ రూల్ పెట్టేదాకా ఇలా ఆగేటట్లు లేరు.
చీచి చీచి ఇట్లాంటి ప్రజాప్రతినిధులు వస్తారు అని అయితే అనుకోవట్లేదు. అంటే రాజ్యాంగబద్ధంగా వీళ్ళెవ్వరు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వీళ్ళందరూ అంతే. ఇట్లా చేసేవాళ్ళు ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా అసలు వాళ్ళకున్న బాధ్యతలు ఏంటి, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న బాధ్యతలు ఏంటి అనేది తెలుసుకుంటే కనుక ఇట్లా చేయరు ఎవరు కూడా. నియోజకవర్గంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ పట్టించుకోకుండా వాటి గురించి ఆలోచించకుండా ఎంతసేపు వీళ్ళు ఇట్లాంటి వ్యవహారాలలో ఉండడం అనేది చాలా అంటే వీళ్ళు బాధ్యతగా లేరు. అసలు వీళ్ళిద్దరికి ఏం న్యాయం చెప్తాను చెప్పండి. అసలు న్యాయం ఏంటి మేడం ఇక్కడ? అదే నేను అంటున్నా, వీళ్ళిద్దరికి సంబంధించి న్యాయం ఏంటి అసలు? మరి ఆవిడ వైపు ఆవిడకి ఎక్కువ నష్టం జరిగింది, ఆవిడకి ఎక్కువ కష్టపడింది, ఆవిడకి న్యాయం కావాలి అని చెప్పి ఆవిడని ఒక లాయరు ఎన్హెచ్ఆర్సీ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. మరి ఏం చెప్తారో చూద్దాం, అసలు ఎన్హెచ్ఆర్సీ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. అతనైతే మటుకు ఏదో తుపాకీ దొరకని పక్షిలాగా అసలు ఎవరి ఫోన్లకి రెస్పాండ్ కాకోకుండా అజ్ఞాతంలో ఉన్నాడనేది అర్థమవుతుంది అరవ శ్రీధరు. పైగా ఈ అరవ శ్రీధర్కి వాళ్ళ అమ్మ కూడా సపోర్టు, మళ్ళీ అతనికి ఒక భజన బృందం, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయటం. అంటే తను అనేది ఏంటంటే ఇంతకుముందు సర్పంచ్ ఉన్నాను, నా క్యారెక్టర్ గురించి అడిగితే అందరికి అర్థమవుతుంది, నేను కాదు, నేను అసలు ఎందుకు అట్లా చేస్తా అని చెప్పి తను అంటున్నాను. ఒకటమ్మా, వీడియో కాల్ మాట్లాడావా లేదా ఆమెతో? అసలు అసెంబ్లీలో కూడా వీడియో కాల్ మాట్లాడేంత సన్నిహితత్వం మీకు ఎందుకు ఉంది అసలు? ఆమె అంత ఎమర్జెన్సీలో ఉందా? ఉంటే మీ పిఏ ఏమయ్యాడు, మీ పిఎస్ ఏమయ్యాడు, మీ అసిస్టెంట్లు ఏమయ్యారు? వాళ్ళు టేక్ కేర్ చేయరా? అసలు నువ్వు అసెంబ్లీలో ఆమెతో ఫోన్ మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అంటే ఆమెతో నీకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయనే కదా. ఇప్పుడు ఏదో పిల్లి పాలు తాగుతా నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటే అవదు. ఈయనందరూ చూసేసారు, అయిపోయింది, ఇంకేం మాట్లాడినా ప్రయోజనం లేదు. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే ఇలాంటి వాళ్ళన మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటుంది. మన ప్రజాప్రతినిధుల స్థాయి ఇదే పైన పటారం లోన్ లోటారం. ఇంత బాధ్యత లేని వాళ్ళని మనము నెత్తినెక్కించుకొని ఓట్లేసి గెలిపించామా? వీళ్ళకి నెల శాలరీ తీసుకుంటారు, ఎమ్మెల్యే శాలరీ, మళ్ళీ పదవీ కాలం అయిపోయిన తర్వాత పెన్షన్ తీసుకుంటారు. ఇట్లాంటి వాళ్ళకి అనిపిస్తుంది ఇదన్నీ ట్యాక్సుల డబ్బులే కదా. ఇప్పుడు మాట్లాడండి, ఎవరన్నా ట్యాక్స్ పేయర్స్ డబ్బులు అని ఏడుస్తూ ఉంటారు. ఏమన్నా సబ్సిడీ పథకాలు ఇవ్వగానే మా ట్యాక్స్ పేయర్స్ డబ్బులన్నీ సబ్సిడీలకు ఇచ్చేస్తున్నారని ఏడుస్తూ ఉంటారు కొంతమంది వచ్చి. ఇప్పుడు రెండయ్యా వచ్చి చూడండి ఇట్లాంటి వాళ్ళకి ఇస్తున్నారు, దీని గురించి ఎవరు మాట్లాడరు. అందుకని ఇక్కడ సమస్య ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అంటే నేను అదే కొండ బద్దలు కొట్టినట్టు చెప్తా. ఇద్దరు వాళ్ళ బాధ్యతల్లో వాళ్ళు లేరు. వాళ్ళు బాధ్యతలను పక్కన పెట్టేసేసి బరి తెగించేశారు. ఇంక ఇట్లాంటి వాళ్ళకి శిక్షలు ఏంటి అంటే ఆయనకైతే ప్రజలు చెప్తారు బుద్ధి, మరి ఈవిడికి ఎవరు చెప్తారు బుద్ధి అనేది ఆలోచించాల. పైగా ఈమె మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కింది అన్నట్లు ఈమె ఇప్పుడు ఇంత చేసిన తర్వాత మళ్ళీ ఎన్హెచ్ఆర్సీకి ఏ మొహం పెట్టుకుని వెళ్ళిందో ఏమమ్మా. నీ భర్త విడాకులు అవ్వకోకుండా వేరే అతనితో నువ్వు రిలేషన్షిప్లోకి ఎందుకు వెళ్ళావు అంటే ఏం చెప్తుంది సమాధానం? అందరికీ ఒకటే దొరికేది సమాధానం ఏంటి అంటే సుప్రీంకోర్టే చెప్పింది వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని మొదలెడతారు. కానీ అందులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందనేది వీళ్ళకి ఇంతవరకు అవగాహన లేదు. దానిలో ఎవరు వివాహేతర సంబంధం పెట్టుకోవచ్చు, మేజర్లైన ఇద్దరి మధ్యలో వివాహేతర సంబంధం తప్పు కాదు అని తప్పితే దానికి కొన్ని ఆంక్షలు, కొన్ని లిమిటేషన్స్ పెట్టింది. అవి నేను ఇందాక చెప్పిన లిమిటేషన్స్. నీకు పెళ్ళి అవ్వకుండా ఉండాలి, వాళ్ళకి పెళ్లి కాకుండా ఉండాలి. ఒకవేళ పెళ్ళి అయినా కానీ విడాకులు తీసుకుని ఉండాలి. ఇంకో వివాహ బంధం ముడిలో మీరు ఉండకూడదు, ముడులు ఉప్పదీసి ఉండాలి అనేది వాస్తవం. అది వదిలేసి ముందు పట్టుకొని ఊరేగుతున్నారు వీళ్ళు, ఇట్లాంటి వాళ్ళు. అందుకని ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటి ప్రజాప్రతినిధులు మట్టుకు ఈ తెలుగు రాష్ట్రాలకు వద్దు అని చెప్పాలనిపిస్తుంది. రైట్ మ్యామ్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.